ఇప్పటికి 49 రోజులైతుంది సునీత విలియమ్స్ మరియు విల్మోరా ఇంకా భూమి మీదకి రాలేదు. దీనికి కారణం ఎవరు? ఇప్పుడు సునీత విలియమ్స్ నింగిలో ఏం చేస్తుంది? మరియు సునీత విలియమ్స్ మరియు విల్మోరాని భూమి మీదకి తెచ్చే మనవాడు ఎలాన్ మస్క్ ఒక్కడేనా? ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సునీత విలియమ్స్ పూర్తి పేరు సునీత పాండే లైన్ విలియమ్స్. ఈమె సెప్టెంబర్ 19, 1965 అమెరికాలో పుట్టింది. ఈమె ఒక అమెరికన్ ఆస్ట్రోనట్ అంటే వ్యోమగామి మరియు ఒక నేవీ ఆఫీసర్ కూడా. అయితే బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ అనేది బోయింగ్ స్టార్లైన్ క్యాప్సూల్ యొక్క మొదటి సిబ్బంది మిషన్. దీన్ని బోయింగ్ అనే కంపెనీ నిర్మించింది. దీన్ని నిర్మించడానికి కారణం నాసాకి ఉపయోగపడుతుందని ఒకేసారి 7 సిబ్బందిని స్పేస్కి తీసుకెళ్లొచ్చు దీని ద్వారా అంటారు. జూన్ 5, 2024లో బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైన్ వ్యోమనౌకని ఫ్లోరిడాలోని కేప్ కాన్వర్సల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నింగిలోకి బయలుదేరింది. ఈ టెస్ట్ని పూర్తి చేయడానికి వెళ్లారు. ఈ టెస్ట్ కేవలం 8 రోజులు మాత్రమే. అయితే వారు రిటర్న్ అయ్యే టైంకి మొదటగా హీలియం లీక్ జరిగిన తర్వాత 5 థ్రస్టర్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి. దాంతో వారు జూన్ 18న భూమి మీదకి వస్తామని చెప్పారు. తర్వాత జూన్ 22 వస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్ 22 కూడా అయిపోయింది. ఎప్పుడు తిరిగి వస్తారో క్లారిటీ లేదు. దీనికి కారణం నిర్లక్ష్యమే. ఈ టెస్ట్ని స్టార్ట్ చేసే ముందే లీకేజెస్ ఉన్నాయని అక్కడ అధికారులు చెప్తున్నారు. నాసా ఏం చెప్పిందంటే వారికి సరిపోయే తిండి మరియు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పింది మరియు వారిని తొందరలోనే భూమి మీదకి తీసుకొస్తామని చెప్పింది. అయితే ఈ టైంలో మాత్రం సునీత విలియమ్స్ తాజాగా మట్టి లేకుండా మొక్కల్ని పెంచడంలో విల్మోరాతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పింది. మైక్రోగ్రావిటీలో మొక్కలను నీరు పెట్టే మార్గాలు పరిశీలిస్తూ ఆమె సమయాన్ని గడిపింది. విలియమ్స్ ప్లాంట్ వాటర్ మేనేజ్మెంట్ అధ్యయనం బరువులేని వాతావరణంలో మొక్కలు నీరు పెట్టే పద్ధతులు అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పరీక్ష మొత్తాన్ని వీడియో తీశారంట. మరియు చివరిగా నాసా మాత్రం టెస్ట్ ఫెయిల్యూర్స్ మరియు హీలియం లీకేజెస్ని ఆపే విధంగా పనిచేస్తున్నారు. సునీత విలియమ్స్కి మరియు విల్మోరాకి ఏదైనా ప్రమాదం వస్తే మాత్రం ఎలాన్ మస్క్ యొక్క డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా కాపాడతామని చెప్పారు. కానీ ఇప్పుడు ఎలాన్ మస్క్ యొక్క అవసరం లేదని నాసా చెప్పింది.